వెల్కమ్ టు కలమ్స్ హండ్రెడ్. మై సెల్ఫ్ మణికంఠ. మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ కామెంట్ సెక్షన్లో బుక్ లిస్ట్ గురించి అడగడం జరుగుతుంది. సో దట్ ఈ వీడియోలో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంకి సంబంధించినటువంటి గ్రూప్ 2 బుక్ లిస్ట్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. దీంతోపాటు నేను ఏ బుక్స్ని రిఫర్ చేశాను అనే దాని గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్ మనకి గ్రూప్ 2 ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, ప్రిలిమ్స్ అలానే మెయిన్స్కి సంబంధించినటువంటి స్టేజెస్ అయితే ఉంటాయి. ప్రిలిమ్స్లో ఏ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, మెయిన్స్లో ఏ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయని చూద్దాం. ఫస్ట్ ప్రిలిమ్స్లో మనకి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే, ఒకటి ఇండియన్ హిస్టరీ, రెండోది ఇండియన్ జియోగ్రఫీ, థర్డ్ వన్ ఈజ్ ఇండియన్ సొసైటీ, ఫోర్త్ వన్ ఈజ్ కరెంట్ అఫైర్స్ అండ్ ఫిఫ్త్ వన్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ ఉంటాయి. సో దట్ ఇండియన్ హిస్టరీకి మెయిన్గా నేను చదివినటువంటి బుక్స్ ఏంటంటే, మోస్ట్లీ నేను అటు తెలుగు మీడియం దాంతోపాటు ఇంగ్లీష్ మీడియం బుక్స్ కూడా చదవడం జరిగింది. బట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి అయితే ఏన్షియంట్ అండ్ మిడియేవల్ ఇండియన్ హిస్టరీకి పూనం దలాల్ దహ్యా అనేటటువంటి బుక్ని అయితే చదవడం జరిగింది. ఏన్షియంట్ అండ్ మిడియేవల్ ఇండియన్ హిస్టరీకి పూనం దలాల్ దహ్యా అనే బుక్ చదవడం జరిగింది. ఆ తర్వాత మోడర్న్ ఇండియాకి అయితే స్పెక్ట్రమ్ చదవడం అయితే జరిగింది. సో ప్రత్యేకంగా నేను ఇండియన్ హిస్టరీకి ఈ 2 బుక్స్ అయితే చదవడం జరిగింది. ఎందుకంటే అటు యూపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2కి కూడా ఇది మంచిగా ఉండటం వల్ల నేను ఈ బుక్ అయితే రెఫర్ చేయడం జరిగింది. అయితే తెలుగు మీడియంకి సంబంధించి ఇండియన్ హిస్టరీకి ఏ బుక్ బాగుంటుందంటే, అటు అబ్దుల్ కరీం సార్ బుక్ కూడా ఇండియన్ హిస్టరీకి సంబంధించి తెలుగు మీడియంలో ఉంది, ఈవెన్ ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంది. దీంతో పాటు సీనయ్య సార్ బుక్ అయితే ప్రత్యేకంగా తెలుగు మీడియంలో అందుబాటులో అయితే ఉంది. సో దట్ మీరు అటు అబ్దుల్ కరీం సార్ బుక్ అయినా తీసుకోవచ్చు, లేదంటే సీనయ్య సార్ బుక్ అయినా తీసుకోండి. స్పెషల్లీ ఇంగ్లీష్ మీడియంకి ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఈవెన్ అది గ్రూప్ 1కి యూపీఎస్సీకి కూడా హెల్ప్ అవుతుంది నేను చెప్పినటువంటి 2 బుక్స్. దెన్ ఆ తర్వాత ఇండియన్ జోగ్రఫీకి అలానే ఏపీ జోగ్రఫీకి సంబంధించి అయితే ప్రత్యేకంగా మనకి గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించి ఇండియా అండ్ ఏపీ జోగ్రఫీ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి సిలబస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను ప్రత్యేకంగా ఇండియన్ జోగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ జోగ్రఫీకి సంబంధించి అయితే రమణరాజ్ సార్ బుక్ని అయితే తీసుకోవడం జరిగింది. అది బోత్ ఇంగ్లీష్ అండ్ ఆల్సో తెలుగు మీడియంలో కూడా మనకి అందుబాటులో ఉంది. కాబట్టి మీరు ఏ మీడియంలో చదవాలనుకుంటున్నారో ఆ మీడియంకి సంబంధించినటువంటి బుక్ అయితే తీసుకోండి. దెన్ ఆ తర్వాత ఇండియన్ సొసైటీకి సంబంధించి అయితే మోస్ట్లీ చాలామంది ఇండియన్ సొసైటీ అని చెప్పి సోషియాలజీ బుక్స్ అయితే మనకి మార్కెట్లో అవైలబుల్గా ఎక్కువగా ఉన్నాయి. సో దట్ మీరు ఇండియన్ సొసైటీ చదివేటప్పుడు ఏం చేస్తారంటే, మనకి సిలబస్లో ఏదైతే మెన్షన్ చేశాడో దాన్ని కంప్లీట్గా త్వరగా చెక్ చేయండి. అంటే ఏ ఏ అంశాలు మనకి ఇవ్వడం జరిగింది. అలానే మొన్న మనకి జరిగినటువంటి గ్రూప్ 2 ప్రిలిమ్స్ పేపర్ను కూడా పక్కన పెట్టుకుని ఇండియన్ సొసైటీకి. సో దట్ మీకు ఏమర్థమవుతుందంటే, మనకి చాలా వరకు మార్కెట్లో దొరికేటటువంటి బుక్స్కి సంబంధించినటువంటి అంశాలు వేరే ఉన్నాయి, ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఇచ్చినటువంటి సిలబస్ వేరేగా ఉంది, దాంతోపాటు ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్నలు కూడా మనం చదివినటువంటి బుక్స్తో కంపారిజన్ చేసుకుంటే చాలా వరకు డిఫరెన్స్ ఉన్నాయి. సో దట్ మార్కెట్లో ఇండియన్ సొసైటీకి సంబంధించి ఏదైనా బుక్ తీసుకోండి, కానీ దానికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇండియన్ సొసైటీకి చదివేటప్పుడు కరెంట్ అఫైర్స్ని ప్రామాణికంగా తీసుకొని చదవండి. ముఖ్యంగా నేనైతే ఇండియన్ సొసైటీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ అయితే విజన్ ఐఏఎస్ చదవడం అయితే జరిగింది. అంటే ఎవ్రీ మంత్కి సంబంధించినటువంటి విజన్ ఐఏఎస్లో మనకి ఇండియన్ సొసైటీకి సంబంధించి కూడా సపరేట్గా ఒక అంశాలన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. అది కాకపోతే పీటీ 365 అనేది కూడా ఉంటుంది. సో దట్ దాన్నైనా మీరు చూస్ చేసుకొని చదవండి. సో దట్ ఇండియన్ సొసైటీ ఎక్కువగా కరెంట్ అఫైర్స్ని ఫోకస్ చేసి అడుగుతాడు కాబట్టి మీరు ఆ అంశాలు అయితే చదవండి. ఇది ఇండియన్ సొసైటీ, అలానే ఇండియన్ జోగ్రఫీ, ఇండియన్ హిస్టరీకి సంబంధించి. దెన్ ఆ తర్వాత కరెంట్ అఫైర్స్కి సంబంధించి అయితే ప్రత్యేకంగా నేను కరెంట్ అఫైర్స్కి చదివింది విజన్ ఐఏఎస్ కరెంట్ అఫైర్స్. సో అటు మంత్లీ మ్యాగజైన్స్ కూడా ఉన్నాయి, దీంతోపాటు డైలీ కరెంట్ అఫైర్స్ కూడా మనకి అందుబాటులో ఉంటున్నాయి విజన్ ఐఏఎస్వి. సో దట్ నేను దాన్ని ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ మినిట్లో రివిజన్ చేయడానికి జస్ట్ షైన్ ఇండియా అయితే చూడటం జరిగింది. అండ్ ఆల్సో షైన్ ఇండియా కూడా నేను ఎక్కువగా చదివింది లేదు, అండ్ ఆల్సో దానికి అంత ఎక్కువగా కూడా టైం ఇవ్వలేదు. ఎందుకంటే ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ కవర్ అయ్యాయి, నేను తెలుగులో చాలా తొందరగా చదువుతాను అనే ఉద్దేశం మీద మోస్ట్లీ నేను షైన్ ఇండియా మంత్లీ మ్యాగజైన్ అయినా 2.5 to 3 అవర్స్లో చదివాను. అండ్ ఆల్సో ఏది ఇంపార్టెంట్ అని తెలిసినప్పుడు మనం ఆ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్కి అంత ఎక్కువగా టైం ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. సో దట్ కరెంట్ అఫైర్స్కి అయితే నేను ప్రత్యేకంగా విజన్ ఐఏఎస్ కరెంట్ అఫైర్స్ చదవడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ అయితే మీరు ఏదైతే ఇప్పటివరకు ఫాలో అవుతున్నారో అది ఫాలో అవ్వండి. ఇఫ్ ఇన్ కేస్ షైన్ ఇండియా ఫాలో అవుతున్నా ఫైన్. సో దట్ అందులో ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. అటు రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్కి అయితే నేను ఎక్కువగా రీజనింగ్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం వల్ల అట్లీస్ట్ నాకు 15 మార్క్స్ అయితే ఈజీగా వచ్చేవి. అండ్ ఆల్సో దీనికంటూ నేను ప్రత్యేకంగా చదివింది కూడా లేదు. నేను ఎక్కువగా కూడా టైం అలొకేషన్ కూడా రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్కి ఇవ్వలేదు. ఎందుకంటే నేను చాలా వీక్గా ఈ సబ్జెక్ట్లో ఉండటం వల్ల, రిమైనింగ్ దాంట్లో నాకు స్ట్రెంత్ ఎక్కువగా ఉండటం వల్ల నేను ఎక్కువగా దానికి ఫోకస్ ఇచ్చుకున్నా. సో దట్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ మీద నేను ఎక్కువగా ఫోకస్ చేయలేదు. అండ్ ఆల్సో రీజనింగ్ నాకు
బాగా వచ్చు కాబట్టి నేను ఎక్కువగా దానికి టైం అలొకేట్ చేసుకున్నాను. అండ్ ఆల్సో యాప్టిట్యూడ్‌లో నంబర్ సిస్టమ్ వీటి మీద ఫోకస్ చేయడం వల్ల నాకు ఎటువంటి ఇబ్బంది కూడా రాలేదు. సో దట్ ఇండియన్ ఐ మీన్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్‌కి సంబంధించినటువంటి బుక్ లిస్ట్ అయితే ఇది. అండ్ ఆల్సో మెయిన్స్‌కి సంబంధించినటువంటి బుక్ లిస్ట్ అయితే మనకి మెయిన్స్‌లో ఏ సిలబస్ ఉంటాయి, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఆల్సో ఎన్విరాన్మెంట్ మనకు ఉండడం జరుగుతుంది. సో దట్ ప్రత్యేకంగా ఏపీ హిస్టరీకి అయితే నేను ఒకే ఒక సోర్స్‌కి స్టిక్ ఆన్ అవ్వడం జరిగింది. అండ్ ఆల్సో 1984 నుంచి 2024 వరకు ఉన్నటువంటి కరెంట్ ఏవైతే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను డీటెయిల్‌గా చూడడం జరిగింది. టాపిక్ వైస్‌గా, సబ్ టాపిక్ వైస్‌గా కూడా నేను చదవడం జరిగింది కాబట్టి ఏపీ హిస్టరీ అనేది నాకు అంత ఎక్కువగా టైం పట్టలేదు. అండ్ ఆల్సో నేను ఒక స్ట్రక్చర్డ్‌గా చదువుకోవడం వల్ల నాకు అది అంత ఎక్కువగా కూడా ఇబ్బంది కలిగించలేదు. సో దట్ దానికి నేను ప్రత్యేకంగా చదివిందైతే జోగినాయుడు సార్ బుక్ అయితే చదవడం జరిగింది. అండ్ ఆల్సో 1984 నుంచి 2024 వరకు మనకి ఒక బుక్ అనేది మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉంది. సమీక్ష ఐఏఎస్ అకాడమీ అనేసి ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అరౌండ్ 1984 నుంచి 2024 వరకు. సో దట్ అది ఇంగ్లీష్ మీడియంలో ఉంది. సో నేను వాళ్ళకి కూడా చెప్తాను తెలుగు మీడియంలో పబ్లిష్ చేయమని. సో దట్ అది చూసారు అంటే అది చూస్తూ మీరు ఏదైనా బుక్ చదివినా పర్లేదు. సో దట్ నేను ఏపీ హిస్టరీకి అయితే జోగినేట్ సార్ బుక్ అయితే చదవడం జరిగింది. అండ్ ఆల్సో ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూడడం జరిగింది. బుక్స్ కంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ నాకు చాలా హెల్ప్‌ఫుల్ అయ్యాయి. ప్రత్యేకంగా ఏపీ హిస్టరీకి సంబంధించి. ఆ తర్వాత ఇండియన్ పాలిటీకి సంబంధించి అయితే ఆల్రెడీ నేను ఇండియన్ పాలిటీకి సంబంధించి టీచింగ్ చేస్తున్నాను కాబట్టి, ఇండియన్ పాలిటీ ఏ విధంగా చదవాలి? ఏ విధంగా క్వెషన్స్ అడుగుతాడు? ఇటువంటివన్నీ కూడా నాకు అవగాహన ఉండడం. యూపీఎస్సీ పీవైక్యూస్ కూడా నేను తరోగా చెక్ చేయడం. వీటన్నిటి వల్ల నాకు ఇండియన్ పాలిటీ అంత కష్టంగా అనిపించింది కాదు. సో దట్ ఇండియన్ పాలిటీకి సంబంధించి మీరు ప్రాపర్‌గా బుక్ తీసుకోవాలంటే లక్ష్మీకాంత్ అయితే తీసుకోండి. అది ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో కూడా అవైలబుల్‌గా ఉంది. ఇది కాకుండా మీరు ఇంతకు ముందు నుంచి ఏదైనా చదువుతూ ఉంటే దాన్నైనా ఫాలో అవ్వండి. ఎయిదర్ ప్రభాకర్ సార్ కావచ్చు, లేదంటే కేపీ కృష్ణ ప్రదీప్ 21st సెంచరీ వాళ్ళు రిలీజ్ చేసిన బుక్ కావచ్చు, ఆర్ ఎల్స్ జీబీకే పబ్లికేషన్స్. వీటన్నిటికంటే జీబీకే పబ్లికేషన్స్ అయితే బెటర్‌గా ఉంటుంది. అండ్ ఆల్సో నేను దాన్ని కూడా చూడటం జరిగింది కాబట్టి, ఇంగ్లీష్ మీడియం అయితే ప్రత్యేకంగా లక్ష్మీకాంత్ బుక్‌నైతే 100% చదవడానికి ప్రయత్నించండి. సో, ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి అయితే ఇది చేశా. అండ్ ఆల్సో యూపీఎస్సీ పీవైక్యూస్, అటు రిమైనింగ్ స్టేట్ పీఎస్సీకి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఇవి కూడా చూడటం వల్ల ఇండియన్ పాలిటీ మీకు ఇంకా బెటర్‌గా అర్థమవుతుంది. అండ్ ఆల్సో ప్రశ్న ఏ విధంగా అడిగినా, ముఖ్యంగా అసెషన్ అండ్ రీజనింగ్ లాంటి క్వెషన్స్ అడిగినా కూడా మీరు ఆన్సర్ ఈజీగా చేయగలరు. ఓకేనా? అండ్ ఆల్సో ప్రత్యేకంగా ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీకి సంబంధించి అయితే నేను ఇండియన్ ఎకానమీ నితిన్ సింఘానియా బుక్‌ని అయితే చదవడం జరిగింది. ఏపీ ఎకానమీకి అయితే సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్, వీటితో పాటు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిలీజ్ చేసినటువంటి కొత్త పాలిసీస్, అలానే స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ అయితే చదవడం జరిగింది. ఇంకా క్రిస్ప్‌గా చెప్పాలి అంటే ఏపీ ఎకానమీకి సంబంధించి ఆర్‌సీ రెడ్డి వాళ్ళు ఎగ్జామ్ ముందు ఒక 30 డేస్ ముందు ఒక పీడీఎఫ్‌ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. అది ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే, ఏపీ బడ్జెటు, అలానే డాక్యుమెంట్ అరౌండ్ 14-15 పాలిసీస్, స్వర్ణాంధ్ర డాక్యుమెంటు ఇవన్నీ కూడా కన్సైజ్ చేసి ఒక మెటీరియల్‌గా ఇవ్వడం జరిగింది. సో దట్ అది నాకు చాలా యూజ్‌ఫుల్‌గా అయింది. ప్రత్యేకంగా సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ అరౌండ్ 400 పేజెస్ ఉండడం. ఈవెన్ అన్ని పాలిసీస్ చదివి స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ చదివామంటే అరౌండ్ నితిన్ సింఘానియా లేదంటే ఇండియన్ ఎకానమీ కంటే పెద్ద బుక్ అయిపోతదది. సో దట్ మనకి మార్కెట్‌లో ఏదైతే అవైలబుల్‌గా ఉందో, ఏవైతే అన్నీ సంగ్రహించుకొని ప్రాపర్‌గా ఒక బుక్‌నైతే రిలీజ్ చేస్తారో దాన్ని చూజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో నాకు లాస్ట్ మినిట్‌లో అరౌండ్ ఎగ్జామ్ ఒక 20 డేస్ ముందున్నప్పుడు ఆర్‌సీ రెడ్డి వాళ్ళకి సంబంధించినటువంటి ఆ బుక్ అయితే నాకు దొరకడం వల్ల నాకది చాలా యూజ్‌ఫుల్‌గా అయింది. అండ్ ఆల్సో ఇండియన్ ఎకానమీకి అయితే నేను నితిన్ సింఘానియా బుక్ చదివాను. దీంతో పాటు ఇండియన్ ఎకానమీ సర్వే కంప్లీట్‌గా కాకుండా విజన్ ఐఏఎస్ వాళ్ళు ఒక జిస్ట్‌ని రిలీజ్ చేస్తారు. అరౌండ్ 90 పేజెస్ ఉండేది. అది కూడా నేను చదవడం జరిగింది. దీంతో పాటు అటు యూనియన్ బడ్జెట్ అండ్ ఆల్సో ఏపీ బడ్జెట్‌ని కూడా తరోగా చూడటం వల్ల అది మాక్సిమం నాకు హెల్ప్ అయింది. అది నాట్ ఓన్లీ ఫర్ గ్రూప్ 2 ఈవెన్ యూపీఎస్సీ కావచ్చు, గ్రూప్ 1 కూడా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ ఆల్సో యూపీఎస్సీకి చదివేవాళ్ళు, గ్రూప్ 1కి చదివేవాళ్ళు ఈ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వీటిని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఇకపోతే తెలుగు మీడియంకి సంబంధించి అయితే నాకు తెలిసింది చిరంజీవి సార్‌కి సంబంధించినటువంటి ఒకే బుక్కు. అండ్ ఆల్సో అది చాలా లెంతీగా ఉండడం జరిగింది. బట్ మీకు ఇండియన్ ఎకానమీకి సంబంధించి ప్రాపర్‌గా సబ్జెక్ట్ తెలియాలంటే ఆ బుక్‌నైతే చూస్ చేసుకోండి. బట్ ఇంగ్లీష్ మీడియంలో మీకు చదివేటటువంటి కేపబిలిటీ ఉంది. నాకు ఇంగ్లీష్‌ని అర్థం చేసుకోగలిగేటటువంటి ఇదున్నాది అని తెలిస్తే ఖచ్చితంగా నితిన్ సింఘానియా బుక్‌నైతే మీరు చదవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే అది కూడా సింపుల్‌గా లేమాన్‌కి అర్థమయ్యేటట్టే ఉంటుంది కాబట్టి నితిన్ సింఘానియా బుక్ అయితే చదవడానికి ట్రై చేయండి. సో, ఇది ఇండియన్ ఎకానమీకి సంబంధించి. దాని ఆ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్‌కి సంబంధించి అయితే నేను ప్రత్యేకంగా పీఐబీ కంటే నేను ఎక్కువగా ఫాలో అయింది బేసిక్స్, కాన్సెప్ట్స్, ఫౌండేషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేశా. అండ్ ఆల్సో ఎగ్జామ్‌లో కూడా అలానే అడగడం జరిగింది.
అయితే నేను ఏ బుక్స్ చదివానంటే ఆల్రెడీ నేను యూపీఎస్సీ గ్రూప్ 1కి చదివినటువంటి బుక్సే చదవడం జరిగింది. అటు రవి పి అగ్రహారి అండ్ ఆల్సో ఎన్విరాన్మెంట్‌కి అయితే పీఎంఎఫ్ ఐఏఎస్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి బుక్‌ని అయితే చదవడం జరిగింది. ప్రత్యేకంగా తెలుగు మీడియంకి సంబంధించి అయితే త్రిపుల్ ఆర్ పబ్లికేషన్స్ బుక్ అనేది అవైలబుల్‌గా ఉంది. సో, మోస్ట్ ఆఫ్ ది యాస్పిరెంట్స్ కూడా అది చదవడం జరుగుతుంది కాబట్టి అదైతే తీసుకోండి. అండ్ ఆల్సో తెలుగు మీడియం తీసుకునే ముందు 1కి 2 సార్లు చెక్ చేసుకొని తీసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఆల్సో వీలైతే నేను ఒక 5-10 డేస్‌లో నేను దాన్ని థరోగా చెక్ చేసి అది బెటర్‌గా ఉందా లేదా అనేది కూడా నేను మీకు చెప్తాను. ప్రత్యేకంగా తెలుగు మీడియంకైతే. ఇంగ్లీష్ మీడియం అయితే ప్రత్యేకంగా చెప్తున్నా. అటు రవి పి అగ్రహారి అండ్ ఆల్సో పీఎంఎఫ్ ఐఏఎస్ దీంతో పాటు విజన్ ఐఏఎస్‌కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఆర్ఎల్స్ పీటీ 365 అయితే చదవడానికి ట్రై చేయండి. పీఐబీ మీకు టైం ఉంది చదువుకోగలనంటే చదువుకోండి. బట్ పీఐబీకి అంత ఎక్కువగా టైం ఇచ్చేదానికంటే అటు విజన్ ఐఏఎస్‌కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్‌లో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ చాలా ఎక్కువగా కవర్ చేస్తారు. ఈవెన్ మనకి పీఐబీలో కవర్ అయినవి కూడా చాలా వరకు ఇంక్లూడ్ అవుతాయి కాబట్టి అండ్ ఆల్సో ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ 100% మార్క్స్ అనేది ఎవరు గెయిన్ చేయరు. సో దట్ మనం 100% మార్క్స్ గెయిన్ చేయాలనే ఉద్దేశంతో చాలా సోర్సెస్‌ని ఫాలో అవుతాం. చాలా సోర్సెస్‌ని ఫాలో అయ్యేటటువంటి క్రమంలో మనం ఏం చేస్తామంటే మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయం. ఈవెన్ ఒకసారి కూడా సరిగ్గా రివిజన్ చేయం. అందుకనే ఏదైనా ఒకే సోర్స్‌ని ఫాలో అయ్యి దాన్ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తే మనం చదివేది తక్కువైనా కూడా మంచి స్కోర్ రావడానికి అవకాశాలుంటాయి. సో, ఇది నేను ప్రత్యేకంగా ఫాలో అయినటువంటి బుక్ లిస్టు. అలానే మీరు కూడా ఈ టైప్ ఆఫ్ బుక్ లిస్ట్‌ని ఫాలో అయితే అంటే ప్రాపర్‌గా ఎగ్జామ్‌ని క్లియర్ చేయాలంటే స్టాండర్డ్ సోర్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకేమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ సెక్షన్‌లో నాకు పిన్ చేయండి. లేదంటే కామెంట్ చేయండి. సో దట్ నేను దానికి అనుగుణంగా మీకేదైనా సజెషన్ అయినా చేస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. టేక్ కేర్. బై.